సంఘము యొక్క ప్రారంభ దినాల్లో పెంతుకోస్తు దినాన సంఘం ఏర్పడింది కదా. యేసుక్రీస్తు ఆయన పరమునకు ఆరోహణమైన తర్వాత సంఘం ఏర్పడింది కదా. సంఘము వృద్ధి చెందింది. మొట్టమొదట చర్చి ఏర్పడింది, సంఘం ఏర్పడింది, పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగింది. ఆ దినాన అందరూ ఎక్కువ ఆత్మతో నింపబడ్డారు. భక్తి, విశ్వాసం అందరిలో ఎక్కువైపోతుంది. వాళ్ళు ఏం చేశారంటే వారు ఆస్తులన్నీ అమ్మేసి తెచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెట్టేశారు. మాకొద్దయ్యా, దేవుడు చాలు మాకు, సంఘంలో హెచ్చు తగ్గులొద్దు, మనందరం సమానమే, కాబట్టి ఎవరికి ఏది అవసరమో వాళ్ళకి పంచిపెట్టేయండి అని వారు ఆస్తులు అమ్మి తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టారు? నేటి రోజుల్లో దేవుని ఆస్తులు తీసుకెళ్ళిపోతున్నారండి. నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే, తీసుకువెళ్ళిన వాళ్ళని మీరు ఎప్పుడైనా చూడండి, మీకు దృష్టికి వచ్చిన వ్యక్తి, దేవుని సొమ్మును దగా చేసిన వ్యక్తి, దేవుని అడ్డం పెట్టుకొని మోసం చేసిన వ్యక్తి, దేవుని అడ్డం పెట్టుకొని స్థలాలు దొంగిలించిన వ్యక్తి, సంఘమును అడ్డం చేసుకొని మోసమునకు దిగిన వ్యక్తి తన రాతను తను రాసుకున్నాడు. ఎందుకో తెలుసా? సూన్ ఇన్ గోయింగ్ ఇన్ డిస్ట్రక్షన్. నా కళ్ళతో నేను చూసిన వ్యక్తులు కోకొలలు. అవునండి, ఎంతోమందిని చూశాను నేను. వాళ్ళు ఎవరి దగ్గర తెలుసా దొంగతనం చేశారు? దేవుని దగ్గర. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, దొంగ లెక్కలు రాసాం, దేవుని సొమ్ము తీసుకెళ్ళిపోయాం, తప్పుడు కాగితాలు పుట్టించాం, దేవుని స్థలాలు దొంగిలించాం అన్నాడే. అనుభవించడానికి ఉండడు. వాడితో ముగిస్తే పర్లేదు వాడి చరిత్ర. తీసుకెళ్ళి శాపాన్ని ఇంట్లో దాచాడు, తన బిడ్డలకు శాపాన్ని అంటించాడు. ఈ బుద్ధి లేనివాడు. తెలియదు చాలామందికి. తెలుసా? ఆ దినాల్లోనేమో వాళ్ళ ఆస్తులు అమ్మి ఎక్కడ పెట్టారు? చెప్పండి, ఎక్కడ? పాదాలు. ఆస్తులు ఉండాల్సిన స్థలం దైవ సేవకునికి కాళ్ళ దగ్గర. దైవ సేవకుడు కాళ్ళతో తొక్కేయాలి ఆస్తిని. డబ్బు ప్రాపకం కాకూడదు. డబ్బుని గురించి మనం పలకూడదు. అది విగ్రహం. అది ఉండాల్సిన స్థానం ఎక్కడ? కాళ్ళు. కానీ ఇప్పుడు ఎక్కడుందో మీకే తెలుసు. ఎక్కడుందో. వింటున్నారా? దేవుని నమ్మండి, ఆధ్యాత్మిక జీవితంలో వృద్ధిని ఉందండి, పరలోకానికి సిద్ధపడండి, దేవుని కొరకు ఎన్ని శ్రమలైనా పడండి అని చెప్పాలి. అంతేగాని రండి, తండి, ఇవ్వండి, మీరు దీవించబడతారు. రాంగ్ ఇది. మీరు నమ్మద్దాం ఆ మాటలు. ఇది కాదు బోధ. డబ్బును గురించి చెప్పేది బోధ కాదు. ఆస్తులు పెంచుకోమని చెప్పేది బోధ కాదు. దేవునికి ఇస్తే మీరు దీవించబడతారని చెప్పేది అబద్ధ బోధ. అసలు దేవుడు మనకి తీసుకోడు. బ్రతుకు మారకుండా, హృదయం మారకుండా, జీవితం మారకుండా, పాపములో బ్రతుకుతూ, పాపములో జీవిస్తూ, పాపములో ఆనందిస్తూ దేవునికి వచ్చి కానుకిస్తా, అపవిత్రమైన రక్తము నిండిన చేతులతో నువ్వు ఇచ్చిన కానుకలు ఎవడ కావాలి? దేవుడు అంటాడు, నా గడపను తొక్కడానికి మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? మీరు నమ్మకండి ఆ బోధలో. ధైర్యంగా మీరు బ్రతకాలి, ధైర్యంగా తలెత్తుకొని బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, యథార్థంగా బ్రతకాలి. తప్పుడు బోధల వైపు మీరు ఆకర్షితులు అవ్వద్దు. ఎవడైతే ఇవ్వండి దేవుడికి అన్నాడు, ఆ బోధ మీరు వినద్దు, వినకూడదు కూడా. ఎందుకో తెలుసా? ఆదిమ అపోస్తులు ఎవరిని అడగలేదు. ప్రపంచాన్ని చుట్టుముట్టి సువార్త పరిచర్య చేశారు. డబ్బులు అడిగేవాడు సేవకుడే కాదు, డబ్బులు తెండనేవాడు సేవకుడే కాదు. డబ్బు మీద ఆధారపడి సేవ జరగదు, దేవుని మీద ఆధారపడి సేవ జరుగుతుంది. పిలిచిన వాడు నమ్మతగిన వాడు, సేవ చేయనట్లు ఆయన వనరులు ఇచ్చేవాడు ఆయన. వింటున్నారా? గొప్ప పరిచర్య మనుషుల మీద ఆధారపడి ఉండదు ఇది.